దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 60వ అధ్యాయం 4వ వచనం. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చూడండి, ప్రభుని ఆరాధించుటకు ఆయన ఏర్పరచుకున్న మందిరములోనికి జనులు వచ్చి ప్రార్థించి తమ యొక్క పాపములను తమ యొక్క పొరపాట్లను ఒప్పుకొని తమ యొక్క విన్నపములను దేవుడికి తెలియచేసినప్పుడు ఆయన వారి ప్రార్థన ఆలకించి తమ యొక్క పాపములు క్షమించి వారు నడవవలసిన మార్గమును వారికి తెలియచేస్తారు. అంతేకాదు, దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమ, సంతోషం, సమాధానమును ఎంతో గొప్పగా సమృద్ధిగా దయచేస్తారు. రక్షణ అనే మేలుతో ఆయన మనల్ని ఎంతో తృప్తిపరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డని నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. ఈ సమయమందు నీ జనులు నీ యొక్క మందిరంలోనికి వెళ్ళి నీ యొక్క మందిరంలో ఉన్నటువంటి మేలు చేత వారు తృప్తిపరచబడడానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలని పరిశుద్ధాత్మతో నింపండి. నీ ఆత్మ ద్వారా నీ ఆలోచన చెప్పి నడిపించేయండి. వారికి ఉన్న కష్టములు, నష్టములు, లేమి, సాతాను క్రియలను తొలగించండి. పరిశుద్ధాత్మ కంచి వారి చుట్టూ వారిలో ఉంచి నడిపించండి. నీ పరిశుద్ధమైనటువంటి అభిషేకాన్ని బిడ్డలకు మనం అడుగుచున్నాను. ఈ దినమంతా కూడా మీరే తోడయుండి నీ ప్రజలకు ఎంతో గొప్పగా సహాయం చేయమని సమస్తమును నీకు అప్పగించుకుంటూ యేసు నామములి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.